హలో గాయ్స్, వెల్కమ్ టు స్మైలీ టాక్. సో ఈరోజు అమ్మమ్మ ఊరి నుంచి వచ్చింది కాబట్టి బెంగళూరులో అన్నీ చూపిద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి చిక్ తిరుపతికి వెళ్దాం అనుకున్నాము. అండ్ దెన్ ఇస్కాన్కి వెళ్ళాలి. ఐడియా లేదు ఏం ప్లానో, బట్ చూడాలి. బట్ మోస్ట్లీ అయితే అన్ని టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు ఒక ఫుల్ డే వ్లాగ్ తీసి నేను మీకు పెడతాను ఎక్కడెక్కడికి వెళ్తున్నామని చెప్పేసి. సో ఇది నేను, మమ్మీ, అమ్మమ్మ. హాయ్ చెప్పు. హాయ్. Cruising down the highway, windows down low, sunset paints the sky in a fiery glow. సో మనం చిక్ తిరుపతికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా షాప్స్ అన్నీ ఉన్నాయి. క్యూట్గా ఉంది టెంపుల్ మొత్తం. సో లోపలికి వెళ్ళి వీడియో అలా ఉంటే చూపిస్తాను. అమ్మమ్మ వాళ్ళు అక్కడ వెళ్తూ ఉన్నారు. మేము మెల్లగా నడుస్తూ ఫ్లవర్స్ షాప్స్ అన్నీ, గాజులన్నీ చూస్తూ ఉన్నాం. చాలా బాగున్నాయి. దర్శనం కోసం వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఎలా జరిగింది విజయమ్మ దర్శనం? చాలా బాగా జరిగింది. చాలాసేపు ఉంచారు మనల్ని. ఎలా జరిగింది మమ్మీ దర్శనం? ఎలా ఉన్నాడు గోవిందుడు? చాలా బాగున్నాడు మమ్మ. ఇక్కడ చూసి చెప్పు. చాలా బాగుంది. ఎలా ఉన్నాడు ప్రేమ్? అద్భుతంగా ఉన్నాడా? సో దర్శనం అయిపోయింది. చిక్ తిరుపతిది వెళ్తూ ఉన్నాం మేము బయటికి. చాలా బాగా జరిగింది. చాలాసేపు ఉంచి దేవుడిని చూడనిచ్చారు. చాలా బాగా అనిపించింది. లడ్డూసా? వా, సో లడ్డూస్ అమ్ముతున్నారు. సో గాయ్స్, ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఎక్కడ పెట్టాను? సో ఇప్పుడే పొట్ట నిండుగా టిఫిన్ చేసేసాం. ప్రేమ రెడీ అవుతున్నారు. మనం నెక్స్ట్ వెళ్ళబోయేది వైట్ మార్బుల్ టెంపుల్. సో మనం చిక్ తిరుపతి దర్శనం అయిపోయింది, వెంకటేశ్వర స్వామిది. సో ఇప్పుడు వైట్ మార్బుల్ టెంపుల్కి వెళ్తున్నాం. వైట్ అండ్ పింక్ మార్బుల్ టెంపుల్కి వెళ్తున్నాం. సో అక్కడ కలుసుకుందాం. ఓకే, బై గైస్. సో గాయస్, మనం టెంపుల్కి వచ్చేసాం. సో మీరు చూస్తుండొచ్చు, హియర్ ఇస్ టెంపుల్. ఏది టెంపుల్? సో పింక్ మార్బుల్ టెంపుల్కి వచ్చేసాం మనం. సో మనం పింక్ మార్బుల్ టెంపుల్కి వచ్చేసాం. కనిపిస్తుందా వెనకాల? మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు. ప్రేమ్ ఫుల్ బ్లాక్ వేసుకున్నాడు. వాళ్ళు ఫుల్ బ్లాక్ అలో లేదంటే టెంపుల్లోకి. సో క్లోత్స్ చేంజ్ చేసుకుంటున్నారు. అదిగో లవ్లీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది శివుడి టెంపుల్. చాలా బాగుంది. ఈ విగ్రహం చూడండి, చాలా బాగుంది. కింద ఫౌంటైన్ కూడా ఉంది. బట్ ప్రస్తుతానికి ఇది క్లోజ్. ఇదంతా వాటర్తో నింపేస్తారు అనుకుంటా. గాయ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈషాకి వెళ్ళిపోతున్నాం.
పోలార్ బేర్ ఉంది ఇక్కడ. అక్కడ విష్ణుకోమానికి మనం వెళ్ళేది. మనం పోలార్ బేర్కి వెళ్దాం. చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి క్లైమేట్ చూడండి, ఫుల్ క్లౌడీగా ఉంది. మౌంటైన్స్ అన్ని క్లౌడ్స్ కప్పేస్తున్నాయి. చాలా బాగా అనిపించింది వెళ్ళేటప్పుడు అయితే. లార్డ్ గణేష వచ్చేసాం మీ ఫాదర్ శివ కాడికి. సో ఇప్పుడే మనం ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే సో అక్కడ రీచ్ అవుతాం అనమాట. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky as we pass by. సో ఫైనల్లీ మనం ఈషా ఫౌండేషన్కి వచ్చేసాం. ప్లేస్ చాలా బాగుంది. మౌంటైన్స్ మధ్యలో మంచు కురుస్తూ, అంటే యాక్చువల్ బెంగళూరు క్లైమేట్ ఫీల్ వస్తుంది ఈరోజు. ఐ డోంట్ నో వై, బట్ చాలా కోల్డ్గా, కొంచెం మరీ రెయిన్ లేదు, లైట్గా డ్రిజిల్ అవుతుంది, బట్ చాలా బాగుంది మబ్బు వస్తూ. నేను ఫస్ట్ టైం ఈషా ఫౌండేషన్ చూడడం, సో ఐఎమ్ వెరీ థ్రిల్డ్ యాక్చువల్లీ. చాలా బాగుంది. రేపు నీకు ఎలా అనిపించింది? బాగుంది. కోయంబత్తూర్ కన్నా ఎక్కడ కదా, నాకు చాలా నచ్చింది. వ్యూ అంతా బాగుంది. చాలా బాగుంది. అండ్ మేము కొంచెం దగ్గరికి వెళ్ళాక వీడియో తీస్తాం మళ్ళీ. అసలు శివుడి పైనుంచి క్లౌడ్ అలా వెళ్తుంది, చుట్టూ మౌంటైన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ క్లైమేట్ వల్ల ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. కోల్డ్గా, సటిల్గా, పీస్ అండ్ ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడే టెంపుల్లోకి వెళ్ళొచ్చాము. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ, కోల్డ్గా, ఎథీరియల్ అనిపిస్తుంది. యా, ఓ మమ్మీ వాళ్ళు ఎక్కడ? అంటే నడుస్తున్నాను కదా. హాయ్ లవ్లీ. ఇయర్ రింగ్స్ కదా, అదంతా రుద్రాక్షనా? చాలా మంచి లైక్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. అన్ని కొండల మధ్యలో, సెంటర్లో దేవుడు. నేను ఇంకా ఒక్కొక్కటి పెద్ద రుద్రాక్ష వేసారేమో అనుకుంటున్నా. అంత పెద్ద రుద్రాక్ష ఎక్కడి నుంచి వచ్చిందని, బట్ ఇట్స్ యాక్చువల్లీ టైనీ టైనీ రుద్రాక్ష. సేవ్ ద బెస్ట్ ఫర్ లాస్ట్ అంటారు కదా, అట్లాగే మేము లాస్ట్ అయిన బెస్ట్ ప్లేస్కి వచ్చేసాం. ఎలా అనిపిస్తుంది లవ్లీ? నేను ఒకటే పెద్ద రుద్రాక్ష అనుకున్నా. అంత పెద్దది కాదు, ఫేక్ అనుకున్నా. పండించాల్సిందే. ఫేక్ అనుకున్నాను. ఎట్లా పెడతారు నిజమైన రుద్రాక్షలు అవి? వావురా. ఎలా అనిపిస్తుంది ప్రేమ్?
ఫ్యాంటాస్టిక్. చెప్పులు అవి కూడా పెట్టారు. పావురాలు రాకుండా కాకపోతే ముక్కులో వెళ్ళిపోయింది ఒక పావురం దాకా. అవును నేను చూసా. ప్రపంచంలో అందరూ ఏమేమో కనబడుతుంటే టచ్ చేసాను ఇది లైక్ 360 degrees వ్యూ అనమాట, కైండ్ ఆఫ్ 360 degrees. సో ఇప్పుడే మేము ఈషా ఫౌండేషన్ నుంచి రిటర్న్ అవుతున్నాము. సో ఈ రోజుకి మా ఫుల్ డే ట్రిప్ అయిపోయింది. సెపరేట్ బస్సెస్ కూడా ఉన్నాయి. అందరూ ఫుల్లీ ఎగ్జాస్టెడ్ అండ్ టైర్డ్ అయిపోయినారు. లవ్లీ అయితే అసలు ముఖం కూడా చూపించట్లేదు. లవ్లీ బాయ్ చెప్పు. బాగా చెప్తున్నా శివుడికి బాగా చెప్తున్నావా? సో బయలుదేరుతున్నాము. మేబీ దారిలో ఏమన్నా కానీ లవ్లీ నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. నీవు సౌండ్ వస్తుంది. ఓ లవ్లీ హట్ అయింది. మేము స్వీట్ కార్న్ కంకి తీసుకుంటున్నాము ఈషా ఫౌండేషన్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు. ఇక్కడ మై గాడ్ రోడ్ అంతా ఇవే కార్న్స్ ఉన్నాయి. సో కొన్ని రోస్ట్ చేసుకొని తీసుకెళ్తున్నాం. Away